తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నార్త్ లో క్రేజీ భామలందరూ బయోపిక్స్ లో నటిస్తుంటే సౌత్ బ్యూటీస్ మాత్రం ఆ కాన్సెప్ట్ కి దూరంగా ఉంటున్నారంటూ నిన్న మొన్నే డిస్కషన్ జరిగింది. అలా ఎందుకు అనుకోవడం, నేనున్నానుగా, నేను ఆ లోటును భర్తీ చేస్తాను అంటూ ముందుకొచ్చేస్తున్నారట సాయి పల్లవి. ఇంతకీ ఈ బ్యూటీ ఏం చేయబోతున్నారు? సౌత్ ఆడియన్స్ కి దూరంగా నార్త్ జనాలకి దగ్గరగా ఉంటున్నారు సాయి పల్లవి అంటూ ఈ మధ్య జనాలు తెగ మాట్లాడుకుంటున్నారు. నార్త్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు సైన్ చేస్తుండటంతో ఈ మాటలు వైరల్ అయ్యాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు. సౌత్ లో నా బేస్ ని నేనెప్పుడూ మర్చిపోను అంటున్నారు పల్లవి. ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ కి ఈమె లేటెస్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది టాక్. సెన్సిబుల్ పాయింట్స్ ని పక్కాగా డీల్ చేస్తారనే పేరున్న గౌతమ్ తిన్ననూరి ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తున్నారన్నది వైరల్ న్యూస్. ఆల్రెడీ నార్త్ లో రామాయణంలో నటిస్తున్న పల్లవి సౌత్ లో కమల్ హాసన్ ప్రొడక్షన్ లో రజనీకాంత్ మూవీకి కూడా సైన్ చేశారట. అలాగే ధనుష్ తో మరొకసారి జోడీ కట్టడానికి రెడీ అయ్యారన్నది న్యూస్. ఇప్పుడు వార్తల్లో ఉన్న సినిమాలన్నీ పట్టాలెక్కితే మాత్రం ది మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ గా మారిపోతారు సాయి పల్లవి. ఆచితూచి ప్రాజెక్టులు చేసే పల్లవిలో పర్ఫార్మెన్స్ నచ్చడంతోనే ఇన్ని ప్రాజెక్టులు ఆమె వైపే అడుగులు వేస్తున్నాయని సంబరాలు చేసుకుంటున్నారు ఈ లేడీ పవర్ స్టార్ ఫ్యాన్స్. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.